హలో అండి, ఈరోజు వీడియో మెంతికూర పప్పు. ఈ మెంతికూర పప్పుకి ఏమేం పదార్థాలు కావాలో చూద్దాం రండి. ఇదిగోండి, ఒక కట్ట, పెద్ద కట్ట ఉంటుంది కదా, ఆ కట్టలో సగం మెంతికూర ఇలా శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకుని ఉంచుకున్నాం సన్నగా. 2 టమాటాలు, 3 ఉల్లిపాయ, ఇంగువ, చింతపండు అన్నమాట కొంచెం, 2 ఎండుమిర్చి, కందిపప్పు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, కారం, పసుపు, ఉప్పు, నూనె. చూశారు కదండి, ఆ పప్పు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇదిగో సరిపడా వాటర్ పోస్తున్నాను. ఈ చెంబు వాటర్ పోసారు. ఇందులో ఇది ఉల్లిపాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాయి, మెంతి కూర, చూసారు కదండి. ఇగో టమాటా, 2 టమాటా, సరే కదండి. ఇగో టమాటా వేసాను. సరే కదండి, కొంచెం పసుపు, అంతే. ఇవన్నీ వేసి కుక్కర్లో పెట్టేయండి. చూసారు కదండి, 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతాను. ఇక చూసారు కదండి, ఇక 5 విజిల్స్ అయిపోయాయి. ఇక మెత్తగా అయిపోయింది పప్పు. చూసారు కదండి, చింతపండు పులుసు, కొంచెం చింతపండు పులుసు. సరే కదండి, ఇదిగో తగినంత ఉప్పు, తగినంత కారం. అంటే నేను పచ్చిమిర్చి వేయలేదండి, మీరు పచ్చిమిర్చి వేసుకోండి. కొద్దిగా ఇంగు అండి, మళ్ళీ పోపు కూడా కొంచెం వేస్తాను. ఒక్కసారి మరగనిచ్చి అప్పుడు పోపు పెట్టేసుకుంటే సరిపోదు. ఇదిగోండి, కొద్దిగా కరివేపాకు, చూసారు కదండి. ఇదిగో కొద్దిగా ఎక్కువసేపు అక్కర్లేదు, చింతపండు పులుసు వేసాం కదా, కారం ఉప్పు అవి, అందుకని కొద్దిగా కాసేపు. ఇప్పుడు పోపుకి కొంచెం ఆయిల్, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఒకటి ఎండుమిర్చి వేస్తున్నానండి. నేను 2 తీసుకున్నాను కానీ ఒకటే వేస్తున్నాను. అండి, ఇది కొంచెం ఇంకో ఇందాక వేసాను కదా, ఇప్పుడు కొంచెం చూసారు కదండి, పప్పు రెడీ అయిపోయింది. చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ పప్పు, చేసి చూడండి. ఇప్పుడు చూసారు కదండి, మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా బాగుంటుంది. మీరు
చేసి చూడండి, చేసి కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఒక లైక్ కొట్టండి. మీకు నచ్చితే షేర్ చేయండి. అలాగే నాకు కామెంట్లు పెట్టారండి, 2 కామెంట్లు పెట్టారు. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా వీడియోస్ చూస్తున్నారని నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి.